సంవత్సరం మారింది, మా బతుకులు మారలే. సంవత్సరం మారింది, మాకు పెన్షన్ రాలే. సంవత్సరం మారింది, మాకు టెన్షన్లు పెరిగినాయి. సంవత్సరం మారింది, రైతు భరోసా రాలే, రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వికలాంగుల పెన్షన్ దగ్గర నుంచి, ఒంటరి మహిళా పెన్షన్ల దగ్గర నుంచి, మా ముసలోళ్ళ పెన్షన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా జర బాధపడబట్టే ఊర్లలో ఇటు వికారాబాదు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మొదలుకొని అండ్ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మొదలుకొని ఇంకా ఇంకా వేరే జిల్లాలలో కూడా ఎక్కడ కూడా రుణమాఫీ కాలే. ఊర్లో అయిన మేరకు ఒకరిద్దరికైతే 10 మందికి అదే అయినాయి అని చెప్తున్నారు. కాకపోతే సంవత్సరం పూర్తయింది, కానీ సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత కూడా ఏ ప్రభుత్వానికి రాలేదు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికే మరి ఇది కలిసి వచ్చింది, అంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇది అయింది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిని అనడానికి లేదు, ఖచ్చితంగా క్యాబినెట్ మొత్తాన్ని అనాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోతే ఫస్ట్ సంతోషపడేది ఎవర్రా నాయన అంటే సీనియర్ క్యాబినెట్ మంత్రులు. ఎప్పుడెప్పుడు దిగుతాడా, మేము ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రులు అవుతామా అని చెప్పి రేవంత్కి వదిలేసినారు. అరే నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఏది చేసినా మాకే ప్లస్ అవుతుంది, నువ్వు వెళ్ళిపోవడం కావాలి, నీ కుంపటి నువ్వే పెట్టుకో అని చెప్పి వీళ్ళకి సలహాలు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఏం చేసినా వెరీ గుడ్ గో హెడ్ అని చెప్పి పంపించినారు. కానీ రేవంత్ రెడ్డి గారు చూస్తే బొక్కబోర్లో పడ్డారు. ఓకే, ఇవేవి కల్పితాలు కావు. గ్రౌండ్లో ఒక్కసారి తిరిగితే ఎవరి రిపోర్ట్లు వాళ్ళు తెప్పించుకుంటే చాలా విషయాలు బయటపడతాయి. ఊర్లలో పొట్టు తిడుతుర్రు, కొట్టడం ఒకటే తక్కువ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మొన్న సర్వే చేయించుకొని రిపోర్ట్లు తెప్పించుకున్నాడు. అయితే 28 మంది 30 మంది రికార్డులు మొత్తం కూడా సర్వే రిపోర్ట్లు మొత్తం తారుమారయ్యి వచ్చినాయి. అంత నెగటివ్ వచ్చినాయి, బ్యాడ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ 2025 ఏంది చెప్పాలనా? పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఇది. సో ఆ 30 మంది ఎమ్మెల్యేలో మొట్టమొదట నెగటివ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరో చెప్పాలనా? మా ముఖ్యమంత్రి గారే. ఫస్ట్ రిపోర్ట్ కొడంగల్ తెప్పించుకుంటే ఆయన గుండె గులాబ్జామ్ అయిపోయింది. ఏమైపోయిందండి? మరి రేవంత్ అన్న గారి గుండె గులాబ్జామ్ అయిపోయింది. ఎందుకు మొట్టమొదటి వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కొడంగల్లోనే ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈ 30 మంది లిస్ట్ 28 మంది లిస్ట్ ఏదైతే రిపోర్ట్స్ రేవంత్ రెడ్డి గారు తెప్పించుకున్నారో ఆ 28 మందిలో నెంబర్ 1 పొజిషన్లో ఎవరు ఉన్నారా నాయన అంటే నా ప్రియమైనటువంటి సోదరుడు మా రేవంత్ రెడ్డి గారు. యూట్యూబ్లను పదే తిట్టి దెప్పి పెట్టేటువంటి మా రేవంత్ రెడ్డి గారు మరి ఉన్నారనమాట. ఎందులో నెంబర్ 1 పొజిషన్లో మా రేవంత్ రెడ్డి గారు నిమగ్నమై ఉన్నారు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో అందుకే అయ్యా ఆయన రిపోర్ట్ అయినా చూడగానే ఏంది నా రిపోర్ట్ ఏం జరుగుతుంది కొడంగల్లో? ఈ కొడంగల్లో యాక్చువల్గా నన్ను అడిగితే అన్న రేవంత్ అన్న నీ రిపోర్ట్ కొడంగల్ నువ్వు తెప్పించుకునే బదులు నీ తమ్ముడు రిపోర్ట్ తెప్పించుకుంటే మస్తు వస్తుండే కదా. ఎందుకంటే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాదు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి షాడో అయినటువంటి తిరుపతి రెడ్డి. ఎవరిదన్నా? తిరుపతి రెడ్డి. 7 కొండల స్వామి తిరుపతి వెంకన్నను ప్రసన్నం చేసుకుంటే మనశ్శాంతన దొరుకుతుంది. కానీ మీ అన్ననో మీ తమ్ముడు తమ్ముడయ్యా తిరుపతి రెడ్డి అన్న అంట. సో మీ అన్న తిరుపతి రెడ్డిని కొడంగల్లో ప్రసన్నం చేసుకోకపోతే వాళ్ళకి మనశ్శాంతి మొత్తం కరువైపోతుంది. రేవంత్ రెడ్డి గారు మళ్ళా రిపీట్ చేసుకుంటున్నా, డైలాగ్ రిపీట్ చేస్తున్నా, వినండి. తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుంది. అదే కొడంగల్లో మీ అన్నైనటువంటి తిరుపతి రెడ్డిని ప్రసన్నం చేసుకోకపోతే మనశ్శాంతి మిగలదు. ఎందుకు? కొడంగల్కు షాడో ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే మా రేవంత్ రెడ్డి ప్రియమైనటువంటి సోదరుడు మా ఇంకో అన్న తిరుపతి రెడ్డి అన్నమాట. నమస్తే అన్న తిరుపతి రెడ్డి గారు. సో ఎవరయ్యా అంటే ఒక వార్డు మెంబర్ కూడా కానటువంటి ఈయన షాడో ఎమ్మెల్యేగా
వ్యవహరిస్తున్నారు. పోనీ మా వదినమ్మ కొడంగల్ తిరిగినా మేము బాధపడేటోళ్ళం కాదు. ఎందుకని భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్ధనారీశ్వర రూపం కాబట్టి 50% మీరు 50% వదినమ్మ తిరిగినా మేము సంతోషపడుతుండే. ఎవరు? మీ సతీమణి గారు, మా ప్రియమైనటువంటి వదినమ్మ కొడంగల్లో పోయి షాడో ఎమ్మెల్యేగా తిరిగినా, ఎందుకంటే మీకు కుదరనటువంటి పాత్ర మీ సతీమణిగా మీ ఆవిడకు ఉంటుంది కాబట్టి ఒక 50% తను తిరిగినా మేమేం అనుకోము. ఎందుకంటే సర్పంచులు ఎంపీటీసీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర భార్య సర్పంచ్ అయితే భర్తది ఉంటుంది, భర్త సర్పంచ్ అయితే భార్యది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అట్లనే తిరుగుతారు. కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడము చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఇప్పటికిప్పుడు కొడంగల్ ఎలక్షన్స్ పెడితే గనక ఏ పార్టీ గెలుస్తుందో అది సెకండరీ. బీఆర్ఎస్ గెలుస్తుందా, అక్కడ బీజేపీ గెలుస్తుందా అనేది సెకండరీ. కానీ ఫస్ట్ ఓడిపోయేది నా ప్రియమైనటువంటి అన్న రేవంత్ రెడ్డి గారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను వెనకకి వెళ్ళట్లేదు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా. అంత భయంకరంగా పొట్టు కొడంగల్లో తిడుతుండ్రు, సొంత ఊర్లలో కూడా తిడుతుండ్రు. ఎప్పుడైతే ఆ మీ సొంత ఊరు సర్పంచ్ ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకొని సూసైడ్ నోట్ రాసి మరి ఆత్మహత్య చేసుకుంటో, రేవంత్ అన్న నువ్వు కర్మ సిద్ధాంతం నమ్ముతావు కదా, వీళ్ళ కర్మ మొత్తం నీకు ముందు సినిమా చూస్తావు. ఈ కర్మ రూపేణ మొత్తం కూడా సినిమా కనబడుతుంది నీకు ముందు. సో ఎట్లనైతే దేశంలోనే అత్యంత క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించినవో, ఎట్లనైతే దేశంలోనే అతి కొద్ది సమయంలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించినవో, అదే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పేది ఏంటంటే, ఈ కర్మ, ఈ ఏడ్పు ఇవాళ కాకపోయినా రేపటి రోజున నీకు ఖచ్చితంగా కర్మ బూమరాంగ్ అంటారు కదా, తిరిగి అంతకన్నా ఎక్కువ స్పీడ్ తోటి నిన్ను కొట్టబోతుంది, చూసుకో అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నీ ఇంట్లో కుంపటి పెట్టేది ఎవరు? నీ సీఎంఓలో మీకు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఎవరు? మీ సలహాదారులు. పాయింట్ నెంబర్, సలహాదారులను ఎందుకు పెట్టుకుంటామండి? గవర్నమెంట్ ఎప్పుడన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా సో ఒక తెలివైన పరులను, మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను, ఒక మంచి ఎకానమిస్ట్ ఒకరిని, లేకపోతే మంచి చదువుకున్న ఒకరిని సలహాదారులుగా పెట్టుకొని, సో మంచి ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉన్న ఒకరిని సలహాదారులు పెట్టుకొని వాళ్ళు చెప్పింది వినుకుంటూ అడుగులు వేసుకుంటూ మనం ముందరికి వెళ్తాం. కానీ ఇటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మీకు మీ సీఎంఓనే చెడు చేసింది. ఎందుకు చేసింది అంటే, మీ సీఎంఓలో ఉన్నటువంటి మనుషులే బయట అందరికీ కూడా లీకులు ఇస్తూ ఉన్నారు. ఓకే, మీ సీఎంఓలో ఉన్నటువంటి వాళ్ళే బయట అందరికీ లీకులు ఇస్తూ ఉన్నారు. మీ సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి లీకులు ఇస్తూ ఉన్నాడు. అండ్ మీ ఎవరైతే కొంతమంది సెక్రటరీలు ఉన్నారో, ఎందుకు అంటే గవర్నమెంట్ మారినప్పుడు గవర్నెన్స్ను కూడా మార్చాలి. గవర్నెన్స్ని మార్చకపోతే అదే మీకు మొట్టమొదటి కుంపటై కూర్చుంటుంది అన్న ఈ విషయం కూడా గ్రహించలేనటువంటి మీరు ముఖ్యమంత్రి గారు ఎట్లా అయినారో నాకు అర్థం కావట్లేదు. కానీ అధ్యక్ష, మీ సీఎంఓలోనే అసలైనటువంటి సూత్రధారులు ఉన్నారు. మొత్తం మీ అసలు మీకు ఎటు పోనీయకుండా, కొన్ని విషయాలు మీ దాకా రానియకుండా, మరి నిజంగానే వస్తుందా లేకపోతే మీరు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నారా నాకు అర్థమవుతలేదు. నిజంగానే ఆ విషయాలు మీ దగ్గరకు తీసుకొస్తున్నారా లేకపోతే తెలియకుండానే మీరు పక్కకు పడేస్తున్నారా? రోహిన్ రెడ్డిని అంటే ఎట్లనో పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు డబ్బుల దాత, మీకు మంచి ఫైనాన్సర్ ఎవరైనా ఉన్నారంటే దొరికిండు ఏక్ నెంబర్ కా చోర్. ఎవరు? ఆ రోహిన్ రెడ్డి. తిమ్మిని బమ్మిని చేస్తాడు, బమ్మిని తిమ్మిని చేస్తాడు, దాని మమ్మీని కూడా దించి కూర్చోబెడతాడు. చూడనీకి అట్లుంటాడు రోహిన్ రెడ్డి అన్న. కానీ ఈయన ఒక్కసారి గేమ్ స్టార్ట్ చేసిండు, పజర్ నొక్కిండంటే సైలెంట్ కిల్లర్ అన్నట్టు. ఈ మాలాంటి బోలా వాళ్ళతో ఉన్నట్టు మాట్లాడే వాళ్ళతో ఏం పంచాయతీలు ఉండవు. కానీ ఇట్లా సైలెంట్ కిల్లర్లతో అసలైన పంచాయతీలు మొదలవుతాయి. ఓకే, సో ఇట్లా ఏం జరుగుతుందయ్యా తెలంగాణ సీఎంఓలో అంటే, ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు ఎవరంటే కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా? ఒకడేమో కొండలరెడ్డి అంటాడు, ఒకడేమో తిరుపతి రెడ్డి అంటాడు, ఇంకోలేమో కృష్ణారెడ్డి అంటారు,
ఇంకోలేమో రోహిన్ రెడ్డి అంటారు, ఇంకోడేమో ఫహీం ఖురేషి అంటాడు. ఇందులో ఎవరయ్యా క్యాబినెట్ మినిస్టర్ అంటే అసలు వీళ్ళు ఎవరు కూడా క్యాబినెట్లో లేరు. మళ్ళీ ఎవరయ్యా వీళ్ళంటే ఒకలేమో రేవంత్ రెడ్డికి బినామీ, ఇంకోడేమో రేవంత్ రెడ్డి గారికి ఫైనాన్షియర్, ఇంకొకలేమో రేవంత్ రెడ్డి అన్నలు, ఇంకోడేమో తమ్ముడు అని చెప్పి వీళ్ళు విపరీతంగా మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. తీరా చూస్తే మరి ఎందుకయ్యా ఆర్ పోర్ట్ఫోలియోలు కూడా ఖాళీగా ఉన్నాయి అంటే మరి ఇందుకే ఖాళీగా ఉన్నాయి. ఏడాది నర కూడా కావస్తుంది, ఉగాది కూడా అవుతుంది, కానీ ఇక్కడ మన పోర్ట్ఫోలియోలు మాత్రం నిండవు. హోంమంత్రే లేనటువంటి తెలంగాణ, విద్యాశాఖ మంత్రే లేనటువంటి తెలంగాణ, సోషల్ వెల్ఫేర్ మంత్రే లేనటువంటి తెలంగాణలో మనం ఉన్నాంరా నాయన. అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి హోం శాఖ కరువైపోయింది ఈ రోజున. అందుకే ఇక చూసాం కదా, నిన్న బీజేపీ ఆఫీస్లో కాంగ్రెస్ మూకలు వచ్చి కొంతమంది అందరిని అన్నా నేను, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్స్, వాళ్ళకి ఇట్లాంటి వ్యవహారాలు ఉండవు. ఎవరో కొంతమంది రౌడీలను పంపించి ఇటువంటివన్నీ చేస్తారు. ఎందుకు చెప్పాలి, ఆ దాడి కూడా ఎందుకు జరిగిందో చెప్తారు. ఎక్కడైతే కేంద్ర మంత్రి మొన్న జరిగినటువంటి కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోతే ఏం చేయాలి, కోపం తెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలని. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి మోడీ ముందర నా పరువు తీస్తాడా? రేవంత్ రెడ్డి కాకుండా ఏదో ఏదో జీ అన్నాడు, అబ్బా అది నాకు గుర్తొస్తలే, రేడియంత్ జియా ఏదో జీ, మొత్తానికి ఏదో అన్నాడు, విచిత్రంగా ఉంది ఆ పేరు. ఒడిస్సా సీఎం అంటాడా, మీ బీజేపీ ఇట్లా అంటారా, నా పరువు తీస్తారా అని చెప్పి. సో ఇక బీజేపీ మీద దాడి చేపించారు. అదొకటి. సరే, ప్రియాంక గాంధీ గారిని ఒక సాటి మహిళగా ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారి పట్ల నాకు చాలా గౌరవం ఉన్నది. డెఫినెట్గా బీజేపీ పర్సన్ అట్లా అనొద్దు, తప్పు. ఎందుకంటే ఎక్కడ కూడా మహిళల్ని కించపరచొద్దు, ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో ఉంచాలి, గౌరవపరచాలి. రాజకీయ విలువలు లేనటువంటి రాజకీయ నాయకులను మనం చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు రాజకీయాలు ఇట్లా లేవు, ఇప్పుడే అందరూ ఏమంటారు టంగు స్లిప్ అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి కూడా మేము కౌంటర్ ఇచ్చినాం, అది తప్పు అని చెప్పినాం. కానీ తప్పు మీద తప్పు, వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఏకంగా మన కాంగ్రెస్ పార్టీ కొంతమంది పోయి బీజేపీ కార్యాలయం మీద దాడి చేయడం ఎంత తప్పండి? వాళ్ళు తిరిగి వచ్చి దాడి చేస్తారు అంటే ఏం జరుగుతోంది హైదరాబాద్లో? డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే పరస్పర దాడులా? లా అండ్ ఆర్డర్ కూడా చక్కగా లేదా? అరే దాడి జరుగుతూ ఉంటే సివి ఆనంద్ గారు, మీ పోలీసులు మంచిగా గప్చుప్గా కూర్చున్నారంటే ఏమనాలి? ఏమనాలంటే చూస్తూ ఉండిపోయినారంట. అట్లనే ఒక పక్క దాడి జరుగుతూ ఉంది, వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోయినారు. అంటే వీటన్నిటిని ఏ రకంగా చూసుకోవాలి? హోంమంత్రి లేకపోతే ఇట్లాంటివన్నీ ఉంటాయా? సో హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డే. హోంమంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారే. మరి ఇటువంటి హోంమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి కనుసన్నలనే ఈ దాడి జరిగింది అనుకోవచ్చా మనం? సో నేను చెప్తున్నా, అంటే కొన్ని పాత ఇంటర్వ్యూలు నేను చూస్తే రేవంత్ రెడ్డి గారివి, ఒక ఇంటర్వ్యూలోనేమో మరి ఆ సినిమాలు చూసి ఒకవేళ మీరు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏమవుతారంటే అంటే నేను మరి యాక్చువల్గా మరి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటా, అందులో మంచిగా ఇట్లా రౌడీ షీట్ల అంతా కూడా బాగుంటుంది, మేబీ మరి అట్లేమైనా అవుతుండేనేమో నాకు తెలియదు, నాకు క్లారిటీ లేదని చెప్పి సేమ్ ఇట్లనే యాజ్ ఇట్ ఈస్ దింపేసిండు. ఎప్పుడు గతంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఓకే, సో ఒక ఇంటర్వ్యూలో ఏమో ఇక వేరే ఎవరు ఉండద్దు, రెడ్డిలకే వస్తుంది రాజ్యాధికారము, మిగతా వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రాన్ని ఎవరిని పరిపాలించలేరు, రెడ్డిలే గట్టిగా పరిపాలిస్తారని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడతాడు. అంటే ఈయన ఏం మాట్లాడతాడో ఈయనకే క్లారిటీ లేదు. సో నాకు అనిపించింది ఏంటంటే, ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలంటే క్రిమినల్స్ అయితేనే ముఖ్యమంత్రి అవుతారు, మామూలు వ్యక్తులు ఎవరు కూడా ముఖ్యమంత్రులు కారు అని నేనైతే అనుకుంటున్నాను. సో అంటే ఇట్లా టాపిక్ వేరేలాగా పోతుందని కాదు, బట్ చెప్తున్నా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి.